అంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్తాం. శ్రమల కాల ఆరాధనలో అంటే శ్రమల గురించి చెప్పాలని నేను ఆశపడ్డప్పుడు దేవుడు నాకు అదే రీతిగా శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఎలా బయటపడాలి, శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, శ్రమలు మన జీవితంలో ఎలా సంభవిస్తాయి అనే వాక్యాన్ని మాట్లాడాలని ఆశపడుచున్నాను కనుక ప్రతి ఒక్కరు సహకరించగలరని కోరుచున్నాము. ఆపదలో మనల్ని ఆదుకునేది ఎవరు అనే చిన్న టాపిక్ గురించి నేను ఈరోజు వివరించాలని ఆశపడుచున్నాను. మరి ప్రతి మనిషి జీవితంలో కూడా శ్రమలు అనేటివి ఏదో ఒక సమయంలో సంభవిస్తూనే ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో నాకు ఒక్క శ్రమ కూడా రాలేదు అనేవారు ఎవ్వరు కూడా ఉండరు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా ఏదో ఒక శ్రమతో బాధపడుతూనే ఉంటారు. అయినా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచక బాధలోనే ఉండిపోతున్నామని బాధపడుచుంటారు. కానీ మనలో ఎవరికైనా మన పక్కింటి వారికి ఎవరికైనా శ్రమలు సంభవించినప్పుడు వాళ్ళు ఏ పాపం చేశారో అందుకే వారికి ఆ రీతిగా జరిగింది, అందుకే వారికి ఆ శ్రమలు వస్తున్నాయి, అందుకే వారు అలా బాధపడుచున్నారేమో అని మనం అనుకుంటాం. కానీ అలాగ అనుకుంటాం. మనలో కూడా మనకి ఏదైనా పాపము, మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కూడా దేవా నేను ఏం పాపం చేశానని నాకు ఈ శ్రమలు పెట్టావయ్యా, అందరూ బాగానే ఉన్నారు, నేనేం పాపం చేశానయ్యా, నీలో బాగానే ఉన్నారు కదయ్యా, ఎందుకు నాకు ఈ శ్రమలు పెట్టావని మనం కూడా దేవుడిని అడుగుతూ ఉంటాం. మరి శ్రమలు అసలు ఎందుకు వస్తాయి, శ్రమలు సంభవింపడానికి గల కారణాలు ఏంటివి, వాటిని మనం ఎలా పరిష్కరించుకోవాలో ఈరోజు వివరించాలని ఆశపడుచున్నాను. మరి ఈ శ్రమలు చాలా రకాలుగా వస్తూనే ఉంటాయి. కానీ నేను మాత్రం ఒక 4 టైప్స్ 4 రకాలుగా శ్రమలు ఎలా వస్తాయో వివరించాలని ఆశపడుచున్నాను. ఆ 4 రకాల్లో మొదటి రకం ఏంటంటే, మనం పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుడిని మహిమపరచవలెను. అంటే క్రైస్తవుడు అయినందుకే బాధలు అనుభవించాలి, క్రైస్తవులుగా పుట్టినందుకే బాధలు అనుభవించాలని ఇక్కడ పేతురు గారు రాస్తున్నారు. బాధలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంట, బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. బాధలు వచ్చినప్పుడు కురికిపోకుండా, సిగ్గుపడకుండా, మరి బాధ ఎందుకు వచ్చిందో, దేవుని ఎందుకు వచ్చి ఏ రీతిగా వచ్చినా కూడా మనం దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రతి క్రైస్తవుల జీవితంలో కూడా బాధలు అనేవి ఉంటాయి. మరి మేము బాధలు, వేదనలు, రోదనలు, ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇవన్నీ పోవాలని మేము దేవుడిలోనికి వస్తే, దేవుడిలోనికి వచ్చిన తర్వాత ఇంకా బాధలు ఎక్కువైనాయని క్రైస్తవ్యంలో నుంచి బయటికి వెళ్ళిన వారు కూడా ఉంటారు. మరి ఆ రకంగా ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవ్యంలో లేని వాళ్ళు కూడా శ్రమలు ఉంటాయి. కానీ దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఆ పరీక్షించిన కాలం అంతా కూడా మనం నిరీక్షించగలిగితే అంతము వరకు సహించిన వారు రక్షించబడతారని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రమలు వచ్చినప్పుడు మాకే ఎందుకు ఇలా వచ్చాయి, ఈ శ్రమలు నాకే రావాలా, నేనేం పాపం చేశానని, నేనేమో తప్పు చేశానని నాకు ఈ శ్రమలు వచ్చాయి అని ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు. ఎందుకంటే జీవము గల దేవుడు మనతో పాటుగా ఉన్నాడు. శ్రమలలో నీకు అతడు తోడై ఉన్నాడు. కనుక ఏదో ఒక సమయంలో దేవుడు నీ శ్రమ నుంచి నిన్ను తప్పించగల శక్తిమంతుడు మనతో ఉన్నాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కృంగగా దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకొచ్చున్నాను. మరి మనకి ఎటువంటి శ్రమలు వస్తున్నాయి? ఫస్ట్ సెంచరీ, మొదటి శతాబ్దంలో ఉన్న వారికి ఎటువంటి శ్రమలు వచ్చాయో మనం చూడగలిగితే, అదే మొదటి పేతురు
వచనాన్ని మనం చదువుకుందాం. శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మరి మొదటి శతాబ్దంలో ఉన్న వారికి వచ్చినంతగా శ్రమలు మనకు వస్తున్నాయి ఈ టైంలో, ఈ రోజుల్లో. మొదటి శతాబ్దంలో అగ్ని వంటి మహాశ్రమలు వచ్చాయి అనే వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా ఉంటారు. అంత శ్రమలు ఇప్పుడు దేవుడు పెట్టడు. దేవుడు పరిశోధిస్తాడు అంతే తప్పితే శ్రమ పెట్టాలని దేవుడు ఎప్పుడు ఉండడు. కాబట్టి ఆ రోజుల్లో అగ్ని వంటి మహాశ్రమలు ఎందుకు వచ్చాయి? మరి వారు దేవుడి బిడ్డలు కాగా, క్రీస్తును ఫాలో అవ్వలేదా, క్రీస్తుని నమ్ముకోలేదా, భయభక్తులు కలిగి నివసించలేదా? మరి ఎందుకు వచ్చాయి శ్రమలు? క్రైస్తవులుగా పుట్టినందుకు శ్రమ అనుభవించుట మేలు అని దేవుడి వాక్యం సేవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపేణ శ్రమ అనుభవించవలసిన వారుగానే మనం ఉన్నాము. ఇదొక రకం అయితే, మరి రెండో రకంగా శ్రమ ఎలా సంభవిస్తుందో చూడగలిగితే 2 తిమోతి గారి రాష్ట్రంలో 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకోండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో అనగా మంచి భక్తితో ఎవరైతే జీవిస్తారో వారికి శ్రమలు ఎక్కువగా సంభవిస్తాయంట. వారు హింస పొందుదురంట. ఈ రీతిగా మంచి భక్తి కలిగి ఉండడం కూడా పాపమేనా అని మనం ఆలోచన చేయగలిగితే, ఎవరైతే మంచిగా బ్రతుకుతారో, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవల్లో నడుస్తూ దేవునికి ఎక్కువగా విధేయులై ఉండి దేవుని మాట చొప్పున ఎక్కువగా నడుస్తారో వారిని ఎక్కువగా సాతాను శోధిస్తుంది. అంటే మంచి భక్తి కలిగి ఉన్నవారు ఎక్కువగా శోధించబడతారు. అంటే ఈ విషయంలో మన భక్తిని మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరి భక్తి ఎంత ఉంది అంటే, ఎక్కువగా శ్రమలు ఎవరికి వస్తే వాళ్ళు మంచి భక్తి కలిగి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనము మన జీవితాలను ఆ వాక్యాన్ని అన్వయించుకుంటూ మనం ముందు కొనసాగాలి, కానీ శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. మరి ఈ రీతిగా సద్భక్తితో శ్రమలు అనుభవించిన వారిని ఎగ్జాంపుల్స్గా తీసుకోగలిగితే, మొదటగా యోబు గారు సద్భక్తి మంచి భక్తితో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అతను న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనను విసర్జించిన వాడు. అయినా కూడా అంత మంచిగా బ్రతుకుచున్నాడు కనుకనే దేవుని పర్మిషన్ తీసుకొని సాతాను అతన్ని ఎంతగానో శోధించింది. తన ఆస్తినంతా కోల్పోయాడు, తన పిల్లలను కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయి చిన్న పెరుగుతో తన గాయాలను కోరుకుంటూ బూడిదలో కూర్చున్నాడు. అయినా కూడా దేవుడి యందు ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు. తన జీవితంలో సగభాగమైన తన భార్య కూడా వచ్చి తన భార్యకు తన ఊపిరి అసహ్యంగా ఉండేనట. తన భార్యకు తన ఊపిరి అసహ్యమైన కూడా ఆయన యథార్థతను వదిలిపెట్టలేదు. మళ్ళీ తన భార్య తన దగ్గరకు వచ్చి దేవుడిని దూషించి మరణము కమ్ము, ఎందుకు ఇన్ని బాధలు, దేవుడే కదా నీకు బాధలు తెప్పించేది, దేవుడిని దూషించి చావరాదని తిడతావు. అయినా కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకని ఆయనకు సమాధానం ఇచ్చాడు, కానీ దేవుని మాత్రం దూషించలేదు. అనగా సద్భక్తితో ఉండి అంతము వరకు దేవుని శ్రమలను సహిస్తూ ఉన్నాడు కనుక దేవుడు రెండంతల ఆశీర్వాదంతో యోబు గారిని దీవించాడు. మరి అదే రకంగా ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్పుకోగలిగితే పౌలు గారు పడ్డ శ్రమల గురించి మనం చూడగలిగితే 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు
బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని. ఇన్ని రకాలైన శ్రమలు పౌలు గారికి ఎందుకు వచ్చాయండి? దేవుని మార్గంలో నడుస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి, సద్భక్తితో దేవుని వెంబడిస్తున్నాడు, దేవుని పరిచయం చేస్తున్నాడు కనుక సాతాను అతన్ని వదిలిపెట్టలేదు. అయినా కూడా పౌలు గారు ఊరుకున్నారమ్మ సువార్త చెప్పకుండా? ఊరుకోలేదు. దేవుడు తన యందుని నడిపిస్తున్నాడు కనుక దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగాడు. ఆ రీతిగా దేవుని యందు విశ్వాసంతో కొనసాగాడు కనుకనే మనం ఇప్పుడు ఆయన గురించి చదువుకోగలుగుతున్నాం. అదే రీతిగా ఎప్పుడు కూడా శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చాయని బాధపడకుండా అంతము వరకు సహించాలి అని ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకుంటాము. ఇది రెండవ టైప్ అయితే, టైప్ 3 మూడవ రకంగా ఎలా శ్రమలు వస్తాయో మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. సాతాను సింహాసనం ఉన్న స్థలములను నీవు కాపురం ఉన్నానని ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యొక్క విశ్వాసులై ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపై అన్నవాడు నీ మధ్య చంపబడిన దినములలో నా నామములో గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసంలో విసర్జించలేదని నేను ఎరుగుదును. మనం ఎక్కడ నివాసం ఉంటున్నామా దేవుడు తెలుసమ్మా? సాతాను సింహాసనం ఉన్న చోట మనం నివాసం ఉంటున్నాము. సాతాను సింహాసనం నుండి మనల్ని పాలిస్తూ ఉంటే మనకు ఆనందం, సంతోషం ఉంటుందా? శ్రమలు ఉంటాయా? శ్రమలే ఉంటాయి. ఎందుకంటే మన దేవుడు మనల్ని పాలిస్తే మనకు ఆనందం ఉంటుంది. మనకి ఎగనిస్ట్గా ఉన్న సాతాను మనల్ని పాలిస్తున్నాడు కనుక మనకి ఎప్పుడు శ్రమలే ఉంటాయి. అంతేగాని శ్రమలు ఎప్పుడు ఉంటాయని మనం ఎప్పుడు గుర్తిపోకూడదు. ఈ వాక్యాలను మనం ముందు పెట్టుకుంటూ ముందుకు కొనసాగాలి. వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. మానవుడు రొట్టె వల్ల కాదు, దేవుడు మా నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల మాత్రమే మానవుడు బ్రతికి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలతో నెమ్మదిని ఓదార్పు అందుకుంటూ ముందుకు కొనసాగాలి. ఫస్ట్ వన్, క్రైస్తవులు అయినందుకు శ్రమలు అనుభవించాలి. సెకండ్ వన్, సద్భక్తి, మంచి భక్తి కలిగి ఉన్నందుకు శ్రమలు అనుభవించాలి. థర్డ్ వన్, సాతాను సింహాసనం ఉన్న చోట మనం కాపురం ఉన్నాం కాబట్టి మనం శ్రమను అనుభవించవలసిందే అని వాక్యం సెలవిస్తుంది. మరి ఫోర్త్ టైంలోకి వస్తే కనుక శ్రమల నుంచి కూడా మనం ఏమైనా నేర్చుకోగలుగుతామా? శ్రమల నుంచి మనం ఏదైనా నేర్చుకోగలుగుతామా అని ఆలోచిస్తే, తల్లిదండ్రులు మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా వదిలేస్తారు సమయం వచ్చినప్పుడు. అది ఎందుకు అంటే ఆ శ్రమల నుంచి మనం ఎలా బయటపడాలో మనం నేర్చుకోవాలి. మనం ఏదో ఒకటి ఆ శ్రమ నుంచి నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు మనం వదిలేస్తుంటారు. మనం ఎగ్జాంపుల్ మన పిల్లలకి సైకిల్ నేర్పించినప్పుడు కూడా కొంచెం దూరం పట్టుకొని వదిలేస్తాం, ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలని. అదే రీతిగా మన జీవితంలో ఆ శ్రమల ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని కూడా మన జీవితంలో శ్రమలు సంభవిస్తాయని వాక్యం సెలవిస్తుంది. మరి యేసుక్రీస్తు వారు శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నారో మనం చూద్దాం ఒకసారి. పరిశుద్ధ దేవుని గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మరియు 7వ అధ్యాయం 8వ వచనం, మరియు లేవి క్రమం చూడగా 5వ అధ్యాయం 7వ వచనం, 5, 7, 5వ అధ్యాయం 7వ వచనం, 5, 7, 8. శరీరధారి అయిన దినములలో మహారోగంతోనూ కన్నీళ్లతోనూ తను మరణ
అయినా కూడా తాను పొందిన శ్రమల చేత దేవుడు విధేయతను నేర్చుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. మన కొరకు దేవుడు మన పాపములు, మన దోషములు, మన అపరాధాలు నిమిత్తం మనకు చచ్చిన వారమై ఉండగా దేవుడు తన సింహాసనాన్ని వదిలిపెట్టి లోక పాపములను మోసుకొని పోయి ఒక గొర్రె పిల్లగా ఈ భూలోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలన్నింటి నుంచి కూడా దేవుడు విధేయత నేర్చుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. అంటే మనకు శ్రమలు సంభవించినప్పుడు బాధపడద్దు, వేదన పడద్దు. ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది అంటే ఎక్కువ నిన్ను దేవుడు పరిశోధిస్తున్నాడు అంటే దాని నుంచి నువ్వేదో నేర్చుకుంటావని, దాని నుంచి నువ్వేదో నేర్చుకోవాలని ఆశపడేవారంటే దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను చూడట్లేదు, అందుకేనేమో నాకు ఈ శ్రమ తీరట్లేదు, లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా, ఇన్ని మాసాలుగా నాకు ఎందుకు ఈ శ్రమ తీరదు అని అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు మనం ఏదో నేర్చుకోవాలని ఆ సమయాన్ని మనకు ఇస్తున్నాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు పంచిన ప్రేమను ఎవరు పంచలేదు. దేవుడు ప్రేమాస్వరూపి, ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. చూడు నా చేతులను చెక్కి ఉన్నారని సెలవించిన దేవుడు, బుద్ధిని మంచి వరకు నేను ఎత్తుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు, నేను పిండమున ఉండగానే కన్ను నన్ను చూసినాయి అని సెలవించిన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఎప్పుడు కూడా శ్రమలు, ఇబ్బందులు, వేదనలు, రోదనలు వచ్చినప్పుడు ఆలోచన, ప్రార్థన అంతే. చురిగిపోకుండా ప్రార్థనలో మనం దేవుడికి దగ్గరగా గడపాలి. ఆ శ్రమలు ఇప్పుడు 4 టైమ్స్గా శ్రమలు వస్తాయి. ఆ శ్రమల నుంచి మన టాపిక్ లేకుండా కదా ఆపదలో ఆదుకునేది ఎవరు, మన శ్రమలు వచ్చినప్పుడు మనం ఎవరు ఆపదల నుంచి ఆదుకుంటారు అని మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 121 34వ అధ్యాయము 121వ అధ్యాయం చూస్తున్నాం. ఫస్ట్ 121 చూద్దాం. నా శ్రమలో కొండల తట్టు 121 కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము త్రొట్టిలనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మన శ్రమలు, మన బాధలు, మన వేదనలు, మన రోదల నుంచి దేవుడు మనల్ని కాపాడటానికి కనీసం నిద్ర కూడా పోవట్లేదు. కునుకగా, నిద్రించక మనల్ని కాపాడుతూ వస్తున్న దేవుడు మన శ్రమలలో, వేదనలో ఎప్పుడు వదిలిపెట్టడు. 121 నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉంటూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు. శ్రమల నుంచి మనల్ని తప్పిస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి కీర్తనలో 30వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. ఆయన కోపము నిమిష మాత్రము, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడు వచ్చి రాత్రి ఉండినను ఉదయంలో సంతోషము కలుగును. ఆయన కోపము నిమిష మాత్రం ఉంటేనే మనం అంత తట్టుకోలేని శ్రమలు మనకు వచ్చాయని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంటే మనకి ఇస్తారన్నాడు. ఆ నిమిషం మాత్రం కోపాన్ని సహిస్తే ఆయుష్కాలం అంతా కూడా మనము సంతోషాన్ని ఇస్తారని, ఆయన దయతో మనల్ని
విషయం మాత్రమే. అట్టి శ్రమలే మనం సహించగలిగితే, అంతవరకు మనం ఉండగలిగితే మనం రక్షించబడతాము. మన తెలివిగా కీర్తనలు 37వ అధ్యాయము 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికి కాపాడబడదు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. దేవుని ప్రేమించేవారు కొంతకాలం శ్రమలు అనుభవించినా కూడా భక్తిహీనులు మాత్రమే నిర్మూలమవుతారు కానీ దేవుడు ప్రేమించిన వారు ఎప్పుడు నిర్మూలం కారు. వారు ఎప్పుడు దేవుడి నుంచి దీవెనలు పొందుకుంటూనే ఉంటారు. కొంత సమయం మాత్రం దేవుడు పరిశోధిస్తారు మనల్ని. మరి దేవుడు ఈ రీతిగా ఇన్ని రకాలుగా మన శ్రమలు, మన వేదనలు, మన బోధనలు, మన బాధలకు సమాధానం ఇస్తున్నాడు. మరి మనం ఎలాగో ఉంటే మనకు తొందరగా జవాబు వస్తుంది. మనం ఏ రీతిగా ఉంటే మనకు తొందరగా మన శ్రమల నుంచి విడుదల కలుగుతుందో. మరి కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 84వ అధ్యాయం 11వ వర్స్. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మనకు మేలు కలగాలంటే, మన శ్రమల నుంచి మనం తప్పించబడాలంటే మనం దేన్ని వదిలిపెట్టకూడదు, యథార్థతను వదిలిపెట్టకూడదు. యథార్థంగా బ్రతికిన వారిని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. యథార్థంగా బ్రతికినప్పుడు మనం ఇంకా తొందరగా మన సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. కనుక 4 టైప్స్ ఆఫ్ శ్రమలు ఏ రీతిగా వస్తున్నాయో మీకు వివరించాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి శ్రమలు వచ్చినప్పుడు, సంభవించినప్పుడు ఏమి కూడా బాధలు ఉండకుండా, వేదనలు, రోజులు, కొంతమంది అయితే యవనస్తులు చిన్న శ్రమ రాగానే ప్రాణాన్ని తీసేసుకునేంత సాహసాలు చేస్తున్నారు. అది ఆ రీతిగా ఎవరు కూడా ఉండకుండా దేవుడు వాక్యానుసారంగా నడుస్తూ దేవుడు సంఘాలను కోరుకొచ్చున్నారు. మరి ఈ రీతిగా దేవుడు అనేక మందిని మన బైబిల్లో తన సాక్షిగా నిలబెట్టారు. కొంతమందిని గురించి మీకు వివరించి నేను నా వాక్యాన్ని ముగిస్తాను. మరి ఫస్ట్గా చూసుకున్నట్లయితే మోషే గారు తల్లి మోషే గారిని జమ్ముపేటలో పెట్టి నైలు నదిలో వదిలేసింది. నైలు నది అంటేనే వరల్డ్స్ లాంగెస్ట్ రివర్. దాంట్లో ఎన్నో కూడా యానిమల్స్, వాటర్ లివింగ్ యానిమల్స్ ఉంటాయి కదా. వాటి ద్వారా కూడా మోషే గారికి ఏమి అపాయం, ప్రమాదం ఏమైనా సంభవించేదా అంటే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకొని దేవుడు అతన్ని రక్షించాడు. ఆ జమ్ముపేటలో ఉన్న మోషే గారు జమ్ముపేటలోనే ఉన్నారా, బయటకు వచ్చారు. పరువు మార్గం దొరకడము, పరువు మార్గాన్ని తెలుసుకోవడము, ఇశ్రాయేలీయులను దేవుడు తనకి నడిపించే గొప్ప భాగ్యాన్ని కూడా దేవుడు మోషే గారికి అనుగ్రహించాడు. ఎట్లాగైతే జమ్ముపేటలో నుండి మోషే బయటకు వచ్చాడో మన శ్రమలు, మన వేదనలు, మన రోజుల నుంచి కూడా దేవుడు మనల్ని బయటకు పడేస్తాడు. షెడ్రక్, మెషక్, అబేద్నెగోలను మనం ఎగ్జాంపుల్గా తీసుకోగలిగితే 7 అగ్ని పెంచినా కూడా ఆ ప్రతిమ 7 అగ్ని పెంచి అందులో వేసినా కూడా ఆ ప్రతిమకు మేము మొక్కమంటే మొక్కమని దేవుడి అని విశ్వాసంతో అగ్నిలోకి వెళ్ళాడు. అప్పుడు దేవుడు విశ్వాసాన్ని బట్టి వారికి కార్యాన్ని జరిగించాడు. వాళ్ళ బట్టలు కూడా కాలిపోయిన స్మెల్ రాలేదు. అంటే దేవుడు ఎంత గొప్పగా కాపాడతాడు, ఎంత విశ్వాసాన్ని, అంతగా కాపాడే విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. శ్రమలు వచ్చినాయి, మరి ప్రతిమకు మొక్కకపోతే మా ప్రాణాలు పోతాయనేసి వాళ్ళు ఏమైనా భయపడ్డారా? ఏమి భయపడకుండా దేవుడి మీద విశ్వాసం వచ్చి ముందుకు కొనసాగారు. కావున
రక్షణ పొందుతూ వెళ్తారు. మరి అదే రీతిగా యోసేపు గారి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే, యోసేపు గారిని అన్నలు గుంటలో పడేశారు. గుంటలో పడేసినప్పుడు ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డాడు. అక్కడి నుంచి పోతిఫర్ ఇంటి నుంచి జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి సింహాసనానికి వెళ్ళాడు. సింహాసనానికి వెళ్ళడానికి ఇన్ని శ్రమలు, ఇన్ని సంవత్సరాలు కూడా శ్రమ అనుభవించాడు. అంటే దేవుడు ఏదో ఇవ్వడానికి ఈయన శ్రమలను సహిస్తాడా లేదా అని పరీక్షించాడని మనం తెలుసుకోవాలి. మరి అదే రీతిగా దానియేలు గారు సింహాల గుహలో వేసినప్పుడు కూడా భయపడలేదు. సింహాల నోళ్లను మూసిన దేవుడు మనకున్నాడని ఆయన విశ్వాసంతో ముందుకు కొనసాగాడు. కనుకనే ఆయన కూడా రక్షింపబడ్డాడు. మరి ఎస్తేరు గారు కూడా తన యూదా ప్రజలందరినీ సంహరించాలని చూసినప్పుడు ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు వితౌట్ పర్మిషన్ రాజు దగ్గరికి వెళ్తే మరణమే. అయినా కూడా భయపడకుండా రాజు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు దేవుడి మీద భారంతో రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి అప్పుడు దేవుడు ఏం చేశాడు? రాజుకు ఎస్తేరు పట్ల దయ కలిగే విధంగా దేవుడు ఆయన మనస్సును మార్చాడు. ఆ రీతిగా ఎస్తేరు తన యూదా జాతులందరినీ కూడా రక్షించుకుంది. ఆ రీతిగానే మనం కూడా ఆపదలు సంభవించినప్పుడు భయపడకూడదు. మన దేవుడు మనతో ఉన్నాడు అని విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. యథార్థతను ఎప్పటి వరకు అయితే మనం వదిలిపెట్టకుండా పట్టుకుంటామో అప్పటి వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని శ్రమలు, వేదనలు, రోదనలు, ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఎన్ని వచ్చినా కూడా యథార్థతను వదలకుండా మనం ఎప్పుడైతే దేవుడు మహాన్ని చూస్తామో, దేవుడి తట్టు ప్రార్థిస్తామో, ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ప్రతిఫలించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా మన ఆపదలో మనకు తోడైనవాడు దేవుడు ఒక్కడే. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, మన అధికారులు ఎవరు కూడా మన శ్రమలో తోడై ఉంటారు. సంతోషం వచ్చినప్పుడే వారు ఉంటారు. సంతోషం మన దగ్గర ఉంది అని వెళ్ళిపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మన అందుకే దేవుడు నమ్మించారు. మనుషులను నమ్మడం కంటే, రాజులను నమ్మడం కంటే, అధికారులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. యెహోవాను ఆశ్రయించడం ఉత్తమం అని దేవుడు వాక్యం సేవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని గుర్తిరిగి ఆపదలు మనల్ని ఆదుకునేవాడు మన దేవుడు ఒక్కడే. ఆపద వచ్చినప్పుడు దేవుడు తిరిగి దేవుడికి స్తుతిస్తూ దేవా నా శ్రమను ఎప్పుడు తీసేస్తావు, నేను ఎలా ఉండాలి, కానీ ఇందులో నుంచి ఏం నేర్చుకోవాలి అని దేవుడిని గోచాడినప్పుడు దేవుడు తప్పకుండా మన శ్రమల నుంచి మనకు విడుదల దయచేస్తాడు. ప్రతి ఒక్కరిని